దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డరా, ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రతి దేవుని బిడ్డ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డరా, మీ అందరూ బాగున్నారా? ఉదయకాలంలో వాగ్దానం చూస్తూ దైవికంగా దీవించబడుతున్నారా? ఆత్మీయంగా బలం పొందుతున్నారా? ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దామా? పరిశుద్ధ లేఖన గ్రంథంలో వచ్చి రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలంన కుమారుణ్ణి కనెను. ఈరోజు దేవుని బిడ్డరా, ఆ స్త్రీ గర్భవతి అయి ఎలీషా తనతో చెప్పిన ప్రకారముగా మరుసటి ఏట ఆమె కుమారుణ్ణి కనెను. ఈరోజు మదర్స్ డే సందర్భంగా తల్లులైన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా హ్యాపీ మదర్స్ డే. దేవుని బిడ్డరా, మీ అందరూ ఇంకా దైవికంగా, ఆత్మీయంగా, జ్ఞానవంతంగా, చాలా మంచి జ్ఞానంతో మీరు దైవికంగా దీవించబడాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను, కోరుకుంటూ ఉన్నాను. మీరు ఇంకా దీవించబడాలి, ఇంకా మీ బిడ్డలకు మీరు దీవెనకరంగా ఉండాలి. మీ గర్భఫలం ఆశీర్వదించబడాలి. మీ గర్భం ద్వారా పుట్టిన బిడ్డలు ఇంకా ఆశీర్వాదానికి అనుకూలంగా మార్చబడాలి. వారికి మంచి భవిష్యత్తు మీరు ఇవ్వాలి. కుటుంబాన్ని కట్టే మంచి స్త్రీగా మీరు ఉండాలని, జ్ఞానవంతురాలిగా, గనురాలిగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నిమిత్తం ప్రార్థిస్తున్నాం. అయితే ఎంతమంది గర్భం లేక బాధపడుతున్నారు, బిడ్డలు లేక ఎంతమంది వేదన పడుతున్నారు, వివాహమై ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు వింటారా, ఈరోజు మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మరుసటి ఏట మీరు కుమారులు కలిగిన, సంతోషం కలిగిన తల్లుల దేవుడు మీరు చేయబోతున్నాడంట. ఇక్కడ ఎలీషా షూనేము పట్టణానికి వెళ్తున్నప్పుడు వచ్చుచూపోవచ్చిన దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు అక్కడ షూనేమిరాలు గ్రహించి దైవజనుడికి కొంత పరిచయం చేస్తుంది. వస్తూ చెట్టు కింద కూర్చొని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఆ సేవకుడికి నా ఇంటి పైన ఒక గది కట్టించి భోజనం వల్ల దీపము, దీపస్తంభము, ఒక మంచాన్ని సిద్ధపరచాలని పరిచయం చేస్తుంది. ఆమెకు గర్భఫలం లేదు. తన భర్త వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు. మంచి స్థితిలో ఉన్నారు. వారికి మంచిగా పొలములు, ఆస్తులు, భూభాగాలు అన్నీ ఉన్నాయి. కానీ వారికి వారసులు లేవు. కానీ ఆమె బదులు ఆశించకుండా, స్వార్థం లేకుండా, నిస్వార్థంగా దేవుడికి ఇచ్చి దైవజనుడుగా అక్కడ మంచి పరిచయం చేస్తుంది. ఎప్పుడైతే తనకి దైవజనుడు వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, భోజనం చేస్తూ ఉంటాడు, ఆ మంచి పరిచయం చూసి దైవజనుడే అడుగుతాడు, ఇంకేం కావాలి? అప్పుడు గెహాజీ అడిగినప్పుడు గెహాజీ చెప్తాడు, అయ్యా ఈమెకు కుమారుడు లేడు, ఈమెకు పిల్లలు లేదు అంటే వెంటనే ఏం చేయమంటాడంటే, ఈమె చేస్తున్న పరిచర్యని బట్టి, ఈమె చూపిన ప్రేమను బట్టి మరుసటి ఏటికల్లా ఈమె గర్భఫలంలో దేవుడు ఒక మంచి బిడ్డలు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడే ఇవ్వబోతున్నాడు. ఇప్పుడే ఆ గర్భఫలాన్ని దేవుడు ఒక కుమారుడితో నింపబోతున్నాడు. ఇప్పుడే ఆ గర్భాన్ని దీవిస్తున్నాడు. మరుసటి ఏటికల్లా ఒక మంచి కుమారుడు ఆమె చేతిలో ఉండబోతున్నాడు. ఒక మంచి ప్రవచనం రిలీజ్ చేస్తాడండి. ఒక ప్రవక్త ఒక ప్రవచనాన్ని ఎప్పుడైతే ఆ బిడ్డకి ఇస్తాడో, ఎలీషా చెప్పినట్టే మరుసటి ఏటికల్లా ఒక మంచి కుమారుడు ఆ తల్లి చేతిలో ఉంటాడు. ఈరోజు దేవుని బిడ్డరా, ఈ బాపు నీ కొరకే, ఈ ప్రవచనం నీ కొరకే. గర్భం లేదా, మంచి బిడ్డ లేదా, నీ గర్భఫలాన్ని దేవుడు దీవించబోతున్నాడు. మరుసటి ఏటికల్లా ఒక మంచి కుమారుడు నీ చేతిలో ఉండబోతున్నాడు. కాబట్టి దేవుడికి మంచి పరిచయం చేయి, దైవజనులకు మంచి పరిచయం చేయి. వారిలో ఉన్న భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి దాన్ని గౌరవించు, విలువింపు. దేవుడు ఖచ్చితంగా అన్యాయస్తుడు కానే కాదు. నీ పరిచయాన్ని బట్టి, నీ విలువను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నేను గణపరచబడబోతున్నాడు, నేను గణపరచబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. వాగ్దాన్ని బట్టి ప్రార్థించేద్దాం. తండ్రి, ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఎంతమంది తల్లులుగా ఉంటున్నారు వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. గంగురాలిగా ఇంకా హెచ్చించయ్యా. గర్భఫలం లేని బిడ్డలందరూ గర్భాలు తెరవబడాలి. నూతన క్రియ జరగాలి. ఒక సూపర్ న్యాచురల్ పవర్ దిగాలి. ఆ గర్భాల నూతన క్రియ జరిగి మంచి కుమారులు కలిగిన బిడ్డలుగా ఆ గర్భాలన్నీ ఆశీర్వదించబడాలి. ప్రతి గర్భం బ్లెస్ చేస్తున్నాం, దీవిస్తున్నాం. నీ నామంలో ఇప్పుడు కార్యాలు జరిగించి నీ ఘనమైన నామాన్ని మనకి తెచ్చుకోమని బాడీస్ వారికి దీవెన శుభ్రులు ప్రకటిస్తున్నాం. ఈ నామంలో ప్రతి బిడ్డకు కార్యం చేయమని యేసునామం పెట్ట అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము. కోరుకుంటాను. ఆమె మంచి లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా దీవించబడదాం. హ్యాపీ బెస్ట్ డే.